Hello everyone, welcome to Filmy Frames. ఎప్పుడెప్పుడు దర్శకుడు పూరితో సినిమా చేద్దామా అని హీరోలు రెడీగా ఉంటారు. రొటీన్ కి భిన్నంగా ఉండే కథనం హీరోయిజం పూరి స్టైల్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయనతో సినిమాలు మళ్ళీ చేయడానికి నటీనటులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈసారి వెరైటీగా దర్శకుడు పూరి మాట్లాడడం టాలీవుడ్ ని ఆశ్చర్యపరుస్తుంది. నందమూరి నటసింహం బాలయ్యతో దర్శకుడు పూరి పైసా వసూలు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే బాలయ్య 101వ సినిమా కావడంతో భవ్య క్రియేషన్స్ నందమూరి అభిమానుల్లో 101 మందిని ఎంపిక చేసి వారి పిల్లలకు ఉచితంగా స్కాలర్షిప్లను అందించింది. 10th ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి కాస్తంత ఉద్వేగానికి లోనయ్యాడు. బాలయ్యతో ఆలస్యంగానైనా సినిమా చేసే అదృష్టం దక్కిందని, ఆయన మంచోడు కాబట్టే మీరింతగా ప్రేమిస్తున్నారని తన స్టైల్లో పంచ్ డైలాగ్ చెప్పాడు. అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ కి ఇంకో తీపి కబురు కూడా చెప్పాడు. పూరి మాట్లాడిన తీరుపై ఫిలిం నగర్ లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. పైసా వసూల్ సినిమా సక్సెస్ పైనే పూరి భవితవ్యం ఆధారపడి ఉందంటున్నారు. ఎందుకంటే మహేష్ తో జనగణమన, ఎన్టీఆర్ తోనూ ఓ సినిమాకి పూరి కమిట్ అయ్యాడు. అయితే వరుస ఫ్లాప్లతో ఆ స్టార్లతో చేసే అవకాశం మిస్ అవ్వడం వల్లే బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందంటున్నారు. టాలీవుడ్ లో నందమూరి నటసింహం ఒకరే హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా దర్శకుడికి మరోసారి తనతో పనిచేసే అవకాశం ఇస్తారు. ఆ కోవలోనే ఇప్పుడు పూరితో రెండోసారి చేయడానికి కమిట్ అయి ఉంటాడని ఫిలిం నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.